హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 మెంటార్షిప్లో భాగంగా మనం 120 డేస్ ప్లాన్ అయితే తీసుకొచ్చాం. సో ఈ 120 డేస్ ప్లాన్లో ఏం చేస్తామంటే ప్రతిరోజు మీకు ప్రిలిమ్స్ నుంచి ఒక టాపిక్ అండ్ మెయిన్స్ నుంచి ఒక టాపిక్, ప్రిలిమ్స్ నుంచి ఒకటి, మెయిన్స్ నుంచి ఒక టాపిక్ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది చదువుకోవడానికి మీకు 5 to 6 అవర్స్ మీరు కేటాయించుకోగలిగితే మీకు సరిపోతుంది. ఓకే, మీరు ఎంప్లాయీస్ అవ్వచ్చు, ముఖ్యంగా ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే హోమ్ మేకర్స్ అవ్వచ్చు. మీరు మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం, లేకపోతే ఆఫ్టర్నూన్ టైం, హోమ్ మేకర్స్ అయితే ఆఫ్టర్నూన్ టైము సో కేటాయించుకొని మీ సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 120 డేస్లో. ఈ 120 డేస్లో మనం ప్రిలిమ్స్కి వచ్చేసరికి 2 times రివిజన్ చేస్తాము అండ్ మెయిన్స్కి వచ్చేసరికి మనం ఒకసారి రివిజన్ చేసుకుంటాం. అండ్ అది అయిపోయిన తర్వాత, అంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు ఈ కోర్స్ అయితే కంటిన్యూ అవుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు ఈ రివిజన్స్ అయితే మీకు చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మీ అంతటా మీరు సిలబస్ కవర్ చేసుకోవాలంటే కవర్ చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే నాకు చాలామంది స్టూడెంట్స్, సార్ నేను కొన్ని రోజులు నేను చదవగలుగుతున్నాను, తర్వాత మళ్ళీ ఏదో ఒక రీజన్ వల్ల నేను బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ నేను ల్యాగ్ అవుతున్నాను సార్, నాకు ఒక ఈ ప్లాన్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఈజీగా మీ సిలబస్ పూర్తవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఫస్ట్ డే మనం 17th August 2026 ప్లాన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ డే వచ్చేసరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ప్రీ హిస్టరీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసరికి హిస్టరీ నుంచి చదువుకుంటారు, ఇండియన్ హిస్టరీ నుంచి. తర్వాత ఏపీ హిస్టరీ నుంచి ప్రీ హిస్టరీ చదువుతారు. ఓకే, అండ్ వెరాజ్ నెక్స్ట్ డే చూడండి వేదిక్ పీరియడ్ అండ్ శాతవాహనాస్ పెద్దది కాబట్టి 2 days మీకు టాపిక్ 2 days ఇచ్చాను ఫర్ శాతవాహనాస్, పెద్ద టాపిక్ కాబట్టి. ఓకే, సో అంటే మీరు ఆ 2 daysలో ఆ శాతవాహనాస్ కంప్లీట్ చేసుకుంటారు ఫ్రమ్ ఏపీ హిస్టరీ అనమాట. అర్థమవుతుందండి? సో ఈ షెడ్యూల్ అలా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సిలబస్ కంప్లీట్ అవ్వడం మాత్రమే కాదు, మీరు ఏ రోజుకి ఆ రోజు ఆ టెస్ట్ రాయడం వల్ల ఎవ్రీడే 8 PM తర్వాత మీకు టెస్ట్ అప్లోడ్ చేస్తాము. ఆ టెస్ట్ ఏ రోజుకి ఆ రోజు ఆ టెస్ట్ రాయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డే టాపిక్ ఇంకెంత బాగా చదవాలి అనేది ఒక మోటివేషన్ వస్తుంది. ఈరోజు మనం ఒక టెస్ట్ రాసామనుకోండి, ఆ టెస్ట్లో మీకు ఒక 50 questionలో ఒక 25 కరెక్ట్ అయ్యాయి, 25 కరెక్ట్ అవ్వలేదు. ఆ 25 questions ఎక్కడ మిస్టేక్ చేస్తారనేది తెలుసుకుంటారు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకుంటారు. సో ఆ క్వశ్చన్స్, ఆ డైరెక్షన్ అనేది మీకు ఇస్తుంది ఈ మనం ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో డైలీ టెస్ట్ రాయడం వల్ల ఈ 120 డేస్లో ఎవ్రీడే మీరు టెస్ట్ రాయడం వల్ల, ఎవ్రీడే కనీసం 2 టెస్టులు కదా మీరు రాసేది. సో ఆ 2 టెస్టులు రాయడం వల్ల హ్యూజ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది గతంలో చేసిన మిస్టేక్స్ ఏంటంటే డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం, అంటే చదువుతూనే ఉంటారు, 10 hours చదవమన్నా చదువుతారు, కానీ ఒక టెస్ట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయమంటే సాల్వ్ చేయరు. సో ఇలాంటి ఆస్పిరెంట్స్ చాలామంది నేను చూశాను. ఓకే, సో దానివల్ల వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ చూసి భయపడి ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో తప్పులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో వాటిని మీరు ఓవర్కమ్ చేయాలంటే మీరు యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ మీరు సాల్వ్ చేయాలి. మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత మంచిదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 questions సాల్వ్ చేశారనుకోండి, ఆ 1000 questions సాల్వ్ చేస్తేనే మీకు అనిపించేది, మీకు కొంత సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఎస్ నేను ఒక డైరెక్షన్లో వెళ్తున్నాను, ఆ డైరెక్షన్ కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. ఒక 10,000 questions కనుక మీరు సాల్వ్ చేశారంటే యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ అని అర్థం. ఓకే, సో జాబ్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, నేను అది గ్యారంటీ ఇస్తాను. అయితే ఏది పడితే అది కాకుండా ఎగ్జామ్ రిలవెంట్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనకు మార్కెట్లో జనరల్గా బుక్స్ దొరుకుతాయి, సో అవి కూడా చేయొచ్చు కదా అని అంటే కాదు. ఎందుకనంటే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్కి లింకప్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఓకే జాగ్రఫీ అవ్వచ్చు. సో ఇవి కరెంట్ లింక్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో అలా సాల్వ్ చేస్తేనే మీకు ఎగ్జామ్ రిలవెంట్గా ఉంటుంది అండ్ ఎగ్జామ్లో మీరు బెటర్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ పోటీ ప్రపంచంలో మీరు ముందుండాలంటే ఏం చేయాలి? ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలండి. మీరు ఎన్ని MCQs సాల్వ్ చేస్తే అంత మంచిది. మీరు
యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్ రాయండి, యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయండి. ఆ టాపిక్లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మౌరియన్స్లో మీరు ఒక 100 క్వశ్చన్స్ సాల్వ్ చేశారనుకోండి, ఈ 100 క్వశ్చన్స్లో నుంచి మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ ఒకటో రెండో క్వశ్చన్స్ మౌరియన్స్ మీద అడిగారనుకోండి, అది మీకు ఎగ్జామ్లో వచ్చాయనుకోండి, అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ మౌరియన్స్లో ఈ క్వశ్చన్స్ మనం ఎలా చదువుకోవాలనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారనేది మీకు క్లారిటీ వస్తుంది. సో నా సలహా ఏంటంటే మీరు వీలైనన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. చాలామంది ఆల్రెడీ మన మెంటార్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు జాయిన్ అవ్వడం మాత్రమే కాదు, మీరు యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్ రాయండి. అన్నీ కూడా లాస్ట్ వరకు పేర్చకండి. మీరు లాస్ట్ వరకు ఈ మొత్తం తీసుకెళ్ళి అప్పుడు రాసుకుందామంటే కాదు, అప్పుడు మీరు రాయలేరు. మీ తప్పులు మీరు తెలుసుకోలేరు. మీ తప్పులు మీరు తెలుసుకున్నా మీరు కరెక్ట్ చేసుకోవడానికి మీకు సమయం అయితే దొరకదు. సో ఇప్పుడు మనకి కనీసం ఈ 120 డేస్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మనం డిసెంబర్ కల్లా మీరు రెడీ అయిపోతారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అటు ఇటులో కనుక మీకు నోటిఫికేషన్ ఇచ్చినా డిసెంబర్ ఎండింగ్ లోపు మీకు ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీకు కరెక్ట్గా షెడ్యూల్ ఫిట్ అవుతుంది అనమాట. ఈ 120 డేస్ ప్లాన్ అనేది మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ మల్టిపుల్ రివిజన్స్ చేస్తాను. ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అయిపోయిన తర్వాత పాలిటీ మీద రివిజన్ టెస్ట్ ఇస్తాను. అది మాత్రమే కాకుండా అట్ ద ఎండ్ కూడా మీకు అదే పాలిటీ మీద రివిజన్ టెస్ట్లు ఇవ్వడం, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ మీద రివిజన్ టెస్ట్లు ఇవ్వడం. సో ఈ సొసైటీ మీద రివిజన్ టెస్ట్లు ఇవ్వడం, ఓకే, సొసైటీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టెస్ట్లు కండక్ట్ చేయడం, అండ్ ఎకానమీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, సర్వే బడ్జెట్ నుంచి మనం టెస్ట్లు కండక్ట్ చేసుకోవడం, ఇలాగా మొత్తం కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మంత్ వైజ్ మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఫిబ్రవరి అండ్ మార్చ్, ఈ ఫిబ్రవరి అండ్ మార్చ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను. మీరు ఆ మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే ఆ మంత్లో రిలీజ్ అయిన మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాగజైన్స్ కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు. అండ్ ఆ మంత్కి సంబంధించిన టెస్ట్ అయితే మీరు రాస్తారనమాట. సో తద్వారా ఏంటంటే అందులో కరెంట్ అఫైర్స్ ఏవైతే కవర్ అయ్యాయో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు కవర్ అయిపోతాయి కదా ఆ టెస్ట్ రాయడం వల్ల. సో అది మీకు వచ్చే అడ్వాంటేజ్. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఆ కరెంట్ అఫైర్స్లో అనేది ఒక క్లారిటీ కూడా వస్తుంది మీకు, అర్థమవుతుందండి. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఈ పాలిటీ కానీ లేకపోతే హిస్టరీ కానీ వీటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మెటీరియల్ని బాగా సింప్లిఫై చేసి మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మీరు ఎంత ఇన్ఫర్మేషన్ అయినా ఫాస్ట్గా మీరు చదువుకోగలుగుతారు, మీరు రివిజన్ చేసుకోగలుగుతారు. సో యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయండి. మన మెంటార్షిప్ బ్యాచ్ అనేది 17th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము, అంటే మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో కాబట్టి యూటిలైజ్ చేసుకోండి, రాయండి, యాజ్ మెనీ ఎగ్జామ్స్ యాజ్ పాసిబుల్ రాయండి. సో మీరు రాస్తేనే మీరు సక్సెస్ అవుతారండి, గుర్తుపెట్టుకోండి. నేను పుస్తకాలు చదివేశాను సార్, నేను తిరగేస్తానంటే కాదు, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అయిన వాళ్ళు ఒకసారి చూడండి, వాళ్ళు చెప్పేది ఏంటో చూడండి. ఆల్రెడీ జస్ట్ మిస్ అయిన వాళ్ళు కూడా నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను, సో ఈ తప్పులు చేస్తే మీకు గ్రూప్ 2 జాబ్ రాదు అనే టైటిల్తో నేను ఒక వీడియో కూడా చేశాను. అందులో కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, ఎందుకు వాళ్ళకి గ్రూప్ 2 జాబ్ రాలేదు, ఎక్కడ తప్పులు చేశారు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ఎక్కువ శాతం చెప్పిన వాళ్ళు ఏంటంటే సరిగ్గా ఎగ్జామ్స్ రాయకపోవడం. ఓకే, ఎగ్జామ్స్ రాయకపోవడం, భయంతో తప్పులు పెట్టడం. ఈ భయము ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల భయం అనేది వస్తుంది. మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్ అవుతారు, మీకు ఎప్పుడో మీ మీద మీకు నమ్మకం వస్తుంది. మీరు ప్రతిరోజు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటేనే, ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగిద్ది. సో కాబట్టి మీరు కనుక ఈ ప్రోగ్రామ్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సిలబస్ అయిపోతుంది చక్కగా. సార్ ఈ 120 డేస్లో ఎలా చదవాలి సార్ అనే ఒక డైలమా పోతుంది. నాకు సిలబస్ కవర్ అవుతుందా, నేను చేయగలుగుతానా అనే డైలమా నుంచి మీరు బయటపడతారు. చక్కగా సిలబస్ అంతా కవర్ చేసుకుంటారు అండ్ యూ విల్ బి రెడీ ఫర్ ద ఎగ్జామ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీకు షెడ్యూల్ వైజ్, టాపిక్ వైజ్ మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంది. అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కోర్సు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మన కోర్స్ లింక్. ఓకే, సో ఫాలో అవ్వండి, యూటిలైజ్ చేసుకోండి, మంచి అవకాశం. చక్కగా మీరు మీకంటూ ఒక షెడ్యూల్ అనేది ఉండాలంటే, ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఈరోజు నేను ఈ టాపిక్ కంప్లీట్ చేసుకుంటాను, ఈరోజు నేను ఇది చదువుకుంటాను, ఇది రివిజన్ చేసుకుంటాను. మీకు సీరియస్లీ ఇఫ్ యూ వాంట్ ఎ జాబ్ యూ డూ ఇట్. ఒక ప్లాన్ ప్రకారం మీరు చదువుకోండి మీకు సీరియస్గా జాబ్ కావాలనుకుంటే. లేదు ఏదో ఆడుతూ పాడుతూ నేను చేస్తున్నానంటే మాత్రం మీరు ఎగ్జామ్స్ రాయకుండా ఉండండి. ఓకే, లేదు నాకు జాబ్ కావాలి, నా లైఫ్ నేను ఈ నోటిఫికేషన్లో నేను ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్ విత్ దిస్ నోటిఫికేషన్ అని మీకు అనిపిస్తే మీరు రోజు క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇక్కడనే కాదు, మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ కాదు, మీరు ఎక్కడైనా కానీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. యాజ్ మెనీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకే, మీతో అన్లిమిటెడ్ టెస్టులు రాయించే బాధ్యత అయితే నాది. ఓకే, యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్ మీకు కండక్ట్ చేయడం చేస్తాను. ఓకే, సో కాబట్టి ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు పూర్తి షెడ్యూల్ అయితే మన యాప్లో ఉంటుంది. ఆ షెడ్యూల్ కూడా మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ మనం ఇచ్చే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్, ఫాలో అవ్వండి, సక్సెస్ సాధించండి. థ్యాంక్ యూ సో మచ్.